వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ కావ్య. సో ఇవాళ మీకు ఒక స్పెషల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడుండే జనరేషన్కి చాలామంది ఉద్యోగాలు వద్దు, లేదు బిజినెస్లో ఒక అడుగు పెట్టాలి అని అనుకుంటారు. కానీ అడుగు పెట్టిన తర్వాత వ్యాపారాల్లో ఉండే ఒడిదొడుకులు తట్టుకోలేక బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ ఉద్యోగాల్లోకి పోక జీవితమే ఆగం చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయే పర్సన్ ఒక ఇన్స్పైరింగ్ పర్సన్. కేవలం ఒక వెయిటర్తో ఆయన జీవితం స్టార్ట్ అయ్యి ఇప్పుడు వేల రూపాయలకి ఛాయ్ సేల్ చేయడమే కాదు, కోట్ల రూపాయల వ్యాపారం, చాలా మందికి ఉపాధి కల్పించే పరిస్థితి. సో హైదరాబాద్లోనే ఒక బిగ్గెస్ట్ టీ ఏదైతే ఉంది అండ్ ఫేవరెట్ టీ ఏదైతే ఉంది, స్పెషల్ టీ అని హైదరాబాదీలను ఎవరిని అడిగినా కానీ చెప్తారు, కళ్ళు మూసుకొని నీలఫర్ ఛాయ్ అని. సో ఒక్కసారి నీలఫర్ ఛాయ్ ఓనర్ బాబురావుతో మాట్లాడదాం. అండ్ చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అనేది ఒకసారి మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. సార్ నమస్తే. సో ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ ఆదిలాబాద్కి వెళ్ళి ఒక కుగ్రామంలోకి వెళ్ళి హైదరాబాద్లో ఇవాళ ఇంత పెద్ద స్టేజ్లో తొలిసారి అసలు హైదరాబాద్లో ఎప్పుడు అడుగు పెట్టారు మీరు? 1976లో అడుగు పెట్టారు. అయితే నేను చాలాసార్లు మిమ్మల్ని కలిసినాను, కానీ మీకు ఎప్పుడైనా నాకు ఒకటి అడగాలని ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడున్న చోట మనకి ఛాయ్ దగ్గర వర్క్ చేసే వెయిటర్స్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే ఏం చేస్తావు, కప్పులు కడుగుతావా అని అడుగుతుండే, ఏం చేస్తావు వాళ్ళకి ఛాయ్ ఇస్తావా అని అంటే ఒక చిన్న చూపు చూసేవాళ్ళు. తొలుత మీరు అడుగు పెట్టినప్పుడు ఎట్లా ఉండే అసలు మీ సిచ్యువేషన్? నా సిచ్యువేషన్ అంటే మా అమ్మ నాన్న చదువు చెప్పాలనే పరిస్థితి లేకుండా నేను మా వైశ్య కుటుంబంలో వైశ్య సమాజంలో ఒక హాస్టల్ ఉండేది. అందులో 100 రూపాయలు ఒక్కొక్కరు ఇస్తుండే తినేటందుకు ఉండేది ఆ టైంలో. అంటే 50-60 ఇయర్ బ్యాక్ 100 రూపాయలు అందరు ఇస్తుండే హాస్టల్లో తిండి ఇంకా ఉండేది. అక్కడ 100 రూపాయలు ఇచ్చినాక 100 మంది 5 ఫ్రీగా ఇస్తుండే తినేటందుకు ఉండేది. ఆ 5 ఫ్రీలో నేను రెసిడెన్షియల్ నుండి సాగింది మీ చదువంతా. 9 ఏళ్ళు ఇట్లా నేను వాళ్ళ తిండి తిన్నా. 9 ఏళ్ళు బట్టల కోసం కానీ, సబ్బుల కోసం కానీ, దేనికోసం కానీ బట్టల దుకాణంలో పనిచేస్తుండే. సండే, సాటర్డే, బక్రీద్, రంజాన్, దీపావళి పనిచేస్తుండే. వాళ్ళు ఏదో ఇస్తుండే. దాంతో 9 ఏళ్ళు గడిపి 9 ఇయర్స్ దాకా అమ్మ నాన్నకి ఏం అడగలేదు. 9th క్లాస్ అయినాక 10th క్లాస్ నాకు 100 రూపాయలు కావాలండి బుక్లు కొనుక్కొని. ఆ టైంలో అమ్మ నాన్న దగ్గర పోయినాను, 100 రూపాయలు కావాలి. వాళ్ళ పరిస్థితి 100 రూపాయలు ఇచ్చేది లేకుండా. కానీ వాళ్ళేమన్నారు, మా బాబురావుకు ఈ 100 రూపాయలు ఇస్తే 10th క్లాస్ అయితే, మ్యాట్రిక్ అయితే మా లైఫ్ మంచిగా అవుతుందని వాళ్ళు ఆలోచన చేశారు. వాళ్ళు ఏం చేసిందంటే పాలిచ్చే ఆవు ఉండేప్పటికి వాళ్ళ అమ్మి నాకు అంటే 100 రూపాయల కోసం వాళ్ళు వచ్చి ఆవు అమ్మిండు. 125 రూపాయలకు అమ్మిండు. 25 రూపాయలు వాళ్ళకని కావాలండి, 100 రూపాయలు నాకు. కొద్దిగా నేను లేస్తే మా మమ్మీ పాలు బయట నుంచి తెచ్చింది. ఎందుకు తెస్తున్నా అంటే పక్కన నీకోసం ఆవు అమ్మింది. నాకు చాలా బాగా అడిగిన మా డాడీ, ఇది ఎందుకు చేస్తున్నా? నువ్వు 10th క్లాస్ అయితే, మ్యాట్రిక్ అయితే మా ఫ్యామిలీ మంచిగా అవుతుంది. నువ్వు 9 ఏళ్ళు 1 రూపాయి అడగలేదు. అందుకోసం నా మంచిగా చేయాలి, ఏం లేదు మంచిగా అవుతుంది. నీకు డబ్బులు వచ్చినాక బీద వాళ్ళకి సాయం చేయాలి, చదువు చేయాలి. ఆ పద్ధతి మీద నడవాలని మనసులో 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయినాక మేము ఇంటికాడ వచ్చినాం. అదే పరిస్థితి. ఏం చేయాలి? నాకు బట్టల దుకాణం పనిచేస్తుంది కదా 9 ఇయర్స్. నాకు సేల్స్ మెన్ బాగా వస్తుంది. ఫస్ట్ సేల్స్ మెన్ అయితే బట్టల సేల్స్ మెన్ టాప్ ఉండే. అంటే 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అబ్బబ్బబ్బా. స్టార్టింగ్ లోనే 10th తర్వాత స్టార్ట్ చేసి రైగా బిజినెస్ అనేది, అంటే వర్క్ చేయడం అనేది మొదలే ముందనే. హాస్టల్ ఉండే సండే, సాటర్డే, బక్రీద్ పండుగ పోవాలి, 2 గంటల కోసం పోవాలి, పైసలు సంపాదించాలి. అంటే 9 ఇయర్స్. మీ ఖర్చులు మీరే ఎలా తీసుకున్నారు అయితే? గ్రేట్. ఆ చిన్నతనంలో కూడా ఆలోచన ఉండు అనేది. మరి తర్వాత ఇప్పుడు సేల్స్ మెన్ అన్నారు కదా? సేల్స్ మెన్ అయినా మంచి టాప్ సేల్స్ మెన్ ఉండే మహారాష్ట్రలో. నా కస్టమర్ నా
చూస్తుంది బాబులు వస్తేనే తీసుకుంటా బట్టి అంత మంచి సేఫ్ నాకు పద్ధతి ఎట్లా అమ్మాలి ఏం చేయాలి. ఇంటికాడ వస్తే పరిస్థితి బాగాలేదు మళ్ళీ అందరు ఏమో ఒకళ్ళు అన్నారు నువ్వు హైదరాబాద్ పోయితే పెద్ద పెద్ద బట్టల షాప్ ఉన్నది నీకు జాబ్ మంచిగా చెప్తారు. ఇక్కడ వెళ్ళి వచ్చిన వితౌట్ టికెట్ లేదు పైసలు లేకుండా టికెట్తో ఏమో చెయ్యాలని వచ్చిన. సో అయితే ఇంకొకటి మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నా సార్, సేల్స్ మెన్ బట్టల షాప్ పెట్టుకోవచ్చు కదా, చాయ్ దుకాణం ఎందుకు పెట్టిరు? నేను బట్టల దుకాణంలో అడిగిన నాంపల్లి స్టేషన్ దిగినాక బట్టల దుకాణాలు ఉన్నాయి అక్కడ అడిగిన రోజు సాయంత్రం బట్టల దుకాణంలో చేసి ఒక 15 రోజులు చేసిన. ఆయన 5 రూపాయలు ఇస్తుండే. పున్నం హోటల్ ఉండే పక్కనే తింటుండే ఫుట్పాత్ మీద పండుకుంటుండే, అంటే స్టేషన్ మీద పండుకుంటుండే. ఆయన ఏమన్నాడు నువ్వు హోటల్లో పనిచేస్తే నీకు పైసలు దొరుకుతాయి, నీకు ఉండేది అనుకుంటుంది, నీ పైసలు మిగులుతాయి అని. నేను అక్కడ కింగ్కోట్లో రాక్సీ అని హోటల్ ఉన్నాడు అక్కడ పోయి చూస్తే పెట్టుకుంది. అక్కడ అడిగిన సేల్స్ మన్ ఆయన అన్నాడు కదా పని దొరుకుతుంది, తిండి దొరుకుతుంది, షెల్టర్ దొరుకుతుంది, మంచి పద్ధతి. అక్కడ పోయి అక్కడ దొరికింది. అక్కడ ఒక 6 months చేసినాక కస్టమర్ వచ్చింది మంచిగా చేసుకుని అక్కడ ఆయన సప్లై గిట్లా చేస్తుంది, టేబుల్ షాప్ చేసుడు అన్నీ చేస్తుంది. ఒక కస్టమర్ నాకు మంచిగా అనిపించింది, నేను మంచిగా అనిపించాను. ఒక నీలోఫర్ హోటల్ తీసుకుంటున్నాం వస్తావా అట్లా స్టార్ట్ అయింది. నాది ఒక పద్ధతి మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి తయారు చేస్తారు. ఒక బిస్కెట్ తయారు చేయాలి, ఒక 200 డబ్బాలు బిస్కెట్ తయారు చేస్తాను. నేనేం చేస్తా మనకి ఎంత అమ్ముడు పోతుంది అమ్ముడే తయారు చేస్తా, కానీ మిగిలితే ఎక్కువ. ఆ మిగిలితే అనాథాశ్రమంకి వెళ్ళిపోయింది. ఓహో డేట్ 14th. మళ్ళీ దీనిపైన ఎక్స్పైరీ డేట్ కూడా బై యూజ్డ్ బై 20 అని వేసి పెట్టిరు. వేసింది కానీ మా దగ్గర అమ్మ ఇంటికా తినేదందుకు ఆ డేట్. ఈ ఎక్స్పైరీ డేట్ అమ్ముకోవడానికి కాదు, ఇన్ని నాలుగు మాకు ఎరకైంది ఏంది అంటే ఎక్స్పైరీ డేట్ చూసి కొనుక్కుంటాం, అంటే దీన్ని ఇంటికాడ ఎన్ని రోజులు వాడొచ్చు అని. ఇది కొత్తగా ఇంటున్నా అమ్మటానికి వేసిన ఎక్స్పైరీ డేట్ అని. మరి ఎందుకు చేస్తా అంటే దేవునికి ప్రసాదం నిన్నటి తీస్తారా మీరు పెట్టము, ఎందుకు చాలా ఫ్రెష్ గా పవిత్రంగా భావిస్తాం, చాలా పవిత్రంగా భావిస్తాం. దేవుడు అంటే భయం భక్తి రెండు. నేను కస్టమర్ కు దేవుడు అనుకుంటా, అందుకోసం ఇయ్యాలి. అందుకనే మీ కస్టమర్స్ ఇంత అనుకున్నాడు వేరే, దానికి పద్ధతి వాడాలంటే కష్టం. సరే అనుకుంటారు ఓకే, కానీ ఒక్కొక్కసారి స్టాక్ మిగిలిపోయి ఉంటది, దాన్ని ఏం చేస్తారు మరి? అనాథాశ్రమం 6 అనాథాశ్రమాలు ఉన్నాయి అందులో వాళ్ళకి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్. అక్కడ అనాథాశ్రమంలో ఒకటి ఇట్లా నేను సేవ చేస్తే ఏమన్నా కావాలంటే నేను సేవ కోసం ఉన్నా, నా కొడుకులు అమెరికాలో ఉన్నారు, అందరూ ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నా. ఏమన్నా సేవ ఇయ్యి అంటే నేనన్నా ఈ సేవ చేస్తావా, ఇవాళ 5-6 years అయింది, కోయితాడు అనాథాశ్రమంకి ఇచ్చేయి అది వచ్చేస్తా అంతే. ఆయన పద్ధతి జీతం లేదు ఏం లేదు. సో ఇంకొకటి నీలఫర్ చాయ్ అంటే ఇప్పుడు ఎక్స్పైరీ గురించి చెప్పారు, కానీ కిచెన్ ఎట్లా ఉంటుంది మీది, ఎట్లా హైజీనిక్ ఉంటుంది? చాలా టాప్. చూపిస్తారా సార్? ఇన్ని సందర్భాల్లో చాయ్ మాత్రం ఇక్కడ ఫేమస్ అని అనుకుంటాం. దాదాపు ఎన్ని రకాల చాయ్లు అమ్ముకుంటుంటారు? అంటే నేను చాయ్కి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ అంటే పాన్, గుట్కా, సిగరెట్, చాయ్ ఈ 4 వస్తువులు ఇట్లా ఉన్నాయంటే అలవాటు అయినాక కావాలి, వదిలేలేమయ్యి. తలకాయ నొప్పి వచ్చిన ఒక చిప్ చాయ్, అదైనా మళ్ళీ ఎక్కడ చాయ్ ఇష్టం ఉన్న అదే చాయ్ కావాలి. మనకి మీ ఇంటికాడ అమ్మ పత్తి చక్కెర పాలు అదే ఉంటుంది, అమ్మ వేరే చేస్తుంది, నాన్న వేరే చేస్తాడు, తమ్ముడు వేరే చేస్తాడు, భార్య వేరే చేస్తుంది, కోడలు వేరే చేస్తుంది, చక్కెర పత్తి అదే.
దాని విధానం ఉంటుంది, శ్రద్ధతో చేసే విధానం. శ్రద్ధతో చేస్తే అదే ఛాయ్ ఎప్పటికి తయారవుతుంది. కొంత మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాయ్ ఒక్కటి ఎంతకా మీరు? అప్పుడు నేను 25 పైసా ఛాయ్ 25 పైసలు ఆ. చారణ కూడా కాదు, చాలా 25 పైసలు. 25 పైసలకు ఛాయ్ అమ్మిరు కదా. ఆ. ఇప్పుడు లాస్ట్ ది బెస్ట్ అండ్ టాప్ రేట్ ఛాయ్ ఏంది? అంటే ఇప్పుడంటే అది ఏడాదికి ఒకసారి వస్తుంది టీ పొడి, హై రేట్లో కొనాలి. 1,15,000 రూపీ కిలోతో కొన్నా. కిలో కిలో చాయ్ 1,15,000 పత్తి ఎందుకంత రేట్? ఉంటుంది. ఎందుకంటే ఆ టీలా పొద్దుగాల 4 గుట్టం నుంచి 6 గుట్టం దాకా 75 ఎకరాలలో 1 కిలో టీ పొడి వెళ్తుంది. అందుకోసం దాని టేస్ట్ వేరే ఉంటుంది. అందులో పాలేయన్ బ్లాక్ టీ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అది నేను కొన్నా, కొన్ని 1000 రూపాయలకు అమ్మినా ఇక్కడ. మరి ఇంత టేస్టీ చాయ్ కావాలంటే పాలైతే కావాల్సిందే. మరి ఏంది, ఏమైనా డైరీ మెయింటైన్ చేస్తున్నారా? డైరీ అంటే చేయొచ్చు. మంచి డైరీ ఎవరు ఉన్నోళ్ళు, తిండి ఎవరు తినిపిస్తారు, బర్రెకేం తినిపిస్తారు అది చూస్తాం. బర్రె కల్లి చున్ని బెల్లం మంచి తిండి తినిపించే దగ్గర డైరీ దగ్గర నుంచి పాలు తీసుకుంటాం. పాల దగ్గర కూడా అంత జాగ్రత్త తీసుకుంటారా? మరి దాదాపు ఎన్ని లీటర్ల పాలు కావాలి మీకు ఇక్కడ ఛాయ్లు కావాలంటే? బాగానే కావాలి. ఎందుకంటే కేవలం ఛాయ్ కాదు, మిగతా ఫుడ్ ఐటమ్స్ లో కూడా మీరు ఈ అన్ని పాలు పెరుగు ఇవన్నీ వాడుతుంటారు కదా. పెరుగు ఏమైనా బయటకి వెళ్ళి తెచ్చుకుంటారా? లేదు, చీజ్, ఇక్కడనే పన్నీర్ ఇక్కడనే తోడేసి అన్నీ ఇక్కడే మిల్క్ ప్రోడక్ట్స్. సో దాదాపు ఒక 50 to 100 లీటర్లు ఉంటాయా? ఇప్పుడు మా దగ్గర పెరుగు ఉన్నది, ఆ, మీకు దేంతో ఇస్తాం. ఏ अपन दही काय के साथ देते, दही काय के साथ देते अपन, पराठे के साथ. और ఏ దహి का कटोरा మేము పరాడుతో పెరిగిస్తాం గిన్నె. ఓకే, ఏక్ దహి का कटोरा ఇది తోడేసి డైరెక్ట్ కప్పులలోనే తోడేస్తారు. ఇదే కష్టం. తోడేయడం ఇళ్ళనే, ఇచ్చుడు ఇళ్ళనే, సర్వ్ చేసుడు కూడా. సో దీన్ని బట్టి చూస్తే పాలతో పాటు పెరుగు వినియోగం కూడా మీ కాడ ఎక్కువనే. పాలతో పాటు కర్డ్ యూటిలైజేషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎక్కువనే, అందుకని అంత సెలెక్టివ్గా తీసుకుంటారా పాలు? ఇప్పుడు తిన్నాక ఇంకొకటి తేయాలంటే దాన్ని ఛార్జ్ ఇస్తాం. ఫస్ట్ కప్ ఒకటి మాత్రమే ఫ్రీయా? చూసారా ఇట్లా ఇస్తారు ఎవరైనా? చాలా అదే ఆ పెరిగిస్తే చాలా ఇది క్రీమీగా ఉంది మనం చూస్తే కూడా. అదే పెరిగిస్తే తినను, ఇది తోడేసిన. సో అందుకనే ఇది ఇస్తారు కస్టమర్కి. కస్టమర్కు సాటిస్ఫాక్షన్ కావాలి, ఇక్కడ బాగా దొరుకుతుంది. ఏదో కొన్న తెచ్చిండు, గిన్నెలు వేసి ఇచ్చిండు. సో నా ఏది కూడా కొనరు పాలకు సంబంధించిన పదార్థాలు, అన్ని మేకింగ్ ఇక్కడే. సో నీలఫర్ చాయ్ చాలా స్పెషల్. సో ఇట్లా మరుగుతూనే ఉంటాయి ఏ పాలు? ఆ పాలు ఉడకబెట్టి పెడుతూనే ఉంటారు. ఎంతసేపు మరగాలి అసలు పాలు? మినిమం 30 to 35 minutes మరగాలి. చాలా కష్టమేమో మిగతా కష్టం దగ్గర. ఎందుకు? చాయ్ అంత మంచిగా మరిగిస్తే- పైసలు తీసుకోమా? ఓహో, పైసలు తీసుకుంటాం కదా. ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. నాకు ఒక డౌట్ సార్, ఈడ చాయ్ ఎప్పుడు తాగినా అంటే ఇవాళ తాగినాం మళ్ళీ ఒక 6 నెలలకు వచ్చి తాగినా ఏం టేస్ట్ ఉంటుంది? ఆయన పురాగా చూసుకుంటాడు. అంటే ఏ టైం ఉడకబెట్టాలి, ఏ టైం వడపోయాలి, అంత టైమింగ్ ఉంటుంది. దానికి కూడా ఒక రెసిపీయేనా? మరి కొత్తగా వచ్చిర్రు అనుకోండి, వాళ్ళకి ఎట్లా నేర్పిస్తారు? అన్నీ జోకేయాలి. జోకి. షుగర్ జోకాలి, టీ పొడి జోకాలి, అది పాలు జోకాలి, సిస్టమ్ ఉంటుంది. సో అన్నీ కూడా జోకి కొలతతో వేస్తారు. ఏది ఎంతసేపు మరగాలి అనేది కూడా చెప్తారు. ట్రైనింగ్ ఇస్తారా చాయ్ పెట్టుట్లో కూడా ఏమన్నా? నేనే ట్రైనింగ్ ఇస్తాను. మీరే ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఎట్లా నేర్చుకున్నారు ఫస్ట్? ఫస్ట్ నేను బట్టల దుకాణంలో పంచంగా చాయ్ చేసుకుంటూ నేర్చుకున్నా బండి మీద. బండి మీద? ఓహో, ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. బండి మీద చాయ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా ఇట్లా హైదరాబాద్ ఇట్లా పోయేటప్పుడు మళ్ళీ బండి మీద చాయ్ కనిపిస్తే మీకు గుర్తుకొస్తుందా? ఎప్పుడైనా మళ్ళీ అట్లా వెళ్ళి కార్ ఆపి ఒకటి ఇట్లా సిప్ చేసిరా చాయ్? ఎప్పుడైనా తాగిరా బండి మీద మళ్ళీ? ఆయన పద్ధతి వాడాడు కదా, ఏదో చేస్తాడు. మన ఇంటికాడ ఎట్లా ఏదో చాయ్ పత్తి వేస్తాడు, ఇస్తాడు, చాయ్ చేస్తాడు, అట్లా చాయ్ అంటే గుట్కా. మేమేమన్నా గుట్కా, పాన్, సిగరెట్, చాయ్ ఈ 4 వస్తువులు చాయ్ గుట్కా తింటారు. మానిచ్చేదంటే మానిచ్చేదే కావాలి, సిగరెట్ ఫోర్చుకోవాలంటే ఫోర్చుకోవాలే కావాలి.
పాన్ ఆ షాప్ మీద పాన్ తినేదానికి మంచిగా ఉంటుంది. నేను ఛాయ్ ఒకటి పెట్టుకున్నా, ఆ ఛాయ్ ఇస్తేనే వస్తాడు వాళ్ళు. ఒకటే టేస్ట్ ఇస్తేనే వస్తాడు ఆయన. అదే చెప్తున్నా, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవుతుంది, చేస్తే ఎట్లా? How? అయితే ఎందుకు కాదు? అంటే ఒకసారి అక్కడ చేసే వాళ్ళు మారుతుంటారు, కానీ ఇక్కడ మారరా? మార ఎంప్లాయీస్ ఇక్కడ స్టిక్ అయ్యి దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మీతో అట్లా పనిచేస్తూనే ఉన్నారు? నా దగ్గర వచ్చినాక మళ్ళీ పోడు ఇక. పోరు. ఇప్పుడు 30-40 ఏళ్ళు అయినా ఇక్కడ ఉన్నాడు. అవునా? అంటే ఎవరికైనా ఎంప్లాయీకి ఏంటంటే కంఫర్ట్తో పాటు పక్కన ఎవరైనా జీతం ఎక్కువ ఇస్తున్నా అన్న వెళ్ళిపోతారు, కానీ మీ దగ్గర మళ్ళీ మా దగ్గర వస్తాడు. ఎందుకు? వై? ఇక్కడ తిండి మంచిగా ఉంటుంది, ఫ్రీ ఫుడ్ పెడతారా? ఓ, టిఫిన్ ఫ్రీ ఉంటుంది, ఉండేదందుకు ఉంటాము, షెల్టర్ కూడా ఇస్తారు. అన్నీ ఇస్తాం. వాళ్ళ పిల్లలు చదువు చేపిస్తాము, 10th క్లాస్ దాకా వాళ్ళ పిల్లలు చదువు చేపిస్తాము, అందుకోసం ఉంటారు. హెల్త్ ఇష్యూస్ మళ్ళీ ఏమైనా వస్తే వాళ్ళకి అదే ట్రీట్మెంట్ చేస్తాం. నా కొడుకుకి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తా వాళ్ళకైనా ట్రీట్మెంట్ చేస్తాం. ఓ, అందుకని అట్లా ఉంటారు. ఇక్కడ చేసే ఎంప్లాయీస్కి చదువు ఫ్రీ, షెల్టర్ ఫ్రీ, హాస్పిటల్ వైద్యం కూడా ఫ్రీ. అందుకని అట్లా సంవత్సరాల తరబడి ఉంటారు. సో చూస్తుంటే ఫుల్ అంతా రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు. పొద్దుగాల ఎప్పుడు షురూ అవుతుంది ఇక్కడ బిజినెస్? ఇది 6 o'clock, మళ్ళీ రాత్రి 12 గంటల వరకు. కప్స్ ఫుల్గా కనిపిస్తున్నాయి. దాదాపు ఎన్ని కప్పులం రోజు? బాగానే ఉంది, నేను సాటిస్ఫాక్షన్ ఉన్నా. అంతేనా? అంటే ఇంత పెద్ద హైదరాబాద్లో ఒక చాయ్కి సంబంధించింది అంటే ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా మీరే అనిపిస్తుంది నాకైతే. ఉండొచ్చు ఎక్కడైనా, కానీ నా పద్ధతి నేను వాడతా. నా కస్టమర్ నా దగ్గర రావాలి, చాయ్ తాగాలి, సాటిస్ఫాక్షన్ వెళ్ళిపోవాలి. దేవుడి గుడిలో వచ్చినాక ప్రసాదం ఇస్తాం కదా, అప్పుడు సంతోషపడతాడు అయ్యగారు ప్రసాదం. ఇక్కడ ఈ గుడి ఇది, మీ గుడి, ఈ దేవుడు ఇక్కడ వచ్చిండు, సంతోషం తోలియాలి, నా బాధ్యత.